కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొండి చేయి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం దేవరాపల్లిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి బడ్జెట్ కాపీలను దగ్ధం చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి బీటీ మాట్లాడారు. ఇది పూర్తిగా ధరల నిరుద్యోగం, ఆకలి పెంచిన ప్రైవేటీకరణ పెంచే బడ్జెట్ అన్నారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ వంటి విభజన చట్టంలోని హామీలను పక్కన పెట్టిందని తెలిపారు. విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థకు కేటాయింపులు చేయలేదని తెలిపారు. విశాఖ రైల్వే జోన్, ఐఐటి, ట్రిపుల్ ఐఐఎస్ఆర్ఈ, గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, దుగా రాజపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్ మెట్రో, ఎయిమ్స్, వెనుకబడిన జిల్లాల నిధులు, రాజధాని నిర్మాణానికి నిధులు ఊసేలేదన్నారు. రాజధాని నిర్మాణానికి గతంలో ప్రకటించిన ప్రపంచ పే బ్యాంక్ రుణాన్ని పదే పదే ప్రస్తావించారని తెలిపారు తప్ప కొత్తగా కేటాయింపు లేవన్నారు. ఈ కార్యక్రమంలో మామూలుగుమ్మి ఎర్రునాయుడు తదితరులు పాల్గొన్నారు. సదుపాయాలు కల్పించాలి. గిరిజనులకు విద్యా వైద్యం మౌలిక సదుపాయాలు కల్పించాలి. గిరిజనులకు విద్యా వైద్యం మౌలిక సదుపాయాలు కల్పించాలి. గిరిజన గ్రామాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిధులు కేటాయించాలి. గ్రామీణ ఉపాధి హామీ పనులకు నిధులు కేటాయించాలి. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలి. బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. కష్టపడి కూడా